తిన్నంత మాంసం మొదటికే మోసం. హైదరాబాద్లో కుళ్ళిపోయిన మాంసం. తక్కువ ధరకే తిన్నంత బిర్యానీ అని బంపర్ ఆఫర్ అని లాగిస్తున్నారా? పెళ్లి విందులో మేక తల మాంసం కూర అదిరిందని ఎక్కువ తింటున్నారా? వారేవా ఏమి రుచి అని ఆశపడితే ఆసుపత్రి పాలవడం గ్యారంటీ. కొందరు మాంసం దుకాణ నిర్వాహకులు అతి తక్కువ ధరకు మేక గొర్రె మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. దాన్ని నగరానికి తీసుకొచ్చి నెలల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ చేసి హోటల్లో క్యాటరింగ్ నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కేటగాళ్లను అరికట్టేందుకు నగర టాస్క్ ఫోర్స్ బృందాలు వరుస దాడులు చేస్తున్నాయి. వారం వ్యవధిలో సుమారు 20 టన్నుల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. నగర శివారు ప్రాంతాల్లో 50కి పైగా మాంసం నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిపైన తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 4-5 ఏళ్లుగా నిర్వాహకులు వేలాది టన్నుల మాంసం దిగుమతి చేసుకొని ఏపీ, తెలంగాణ, ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ ఎక్కడ మాంసం నిల్వలు ఉన్నాయంటే మాంసం వాసన రాకుండా ఉండేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు. 4-5 నెలల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తున్నారు. నగరం శివారు ప్రాంతాల్లో కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్ నిర్వాహకులు ఇక్కడ నుంచే మాంసం కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులు తేలింది. 2 లేదా 3 వేల మంది అతిథులకు మాంసాహారం అందించేందుకు కొందరు క్యాటరింగ్ నిర్వాహకులు తక్కువ ధరకే లభిస్తున్న ఉద్దేశంతో వీరి వద్దనే కొనుగోలు చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నగరంలోని కొందరు ప్రముఖులు ఇళ్లలో జరిగిన కార్యక్రమాలకు కూడా ఇదే మాంసం ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల వరుస దాడులతో కొందరు దుకాణాలు మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ మాంసం ఎక్కడి నుంచి వస్తుందని ఒకసారి వివరాలకు వెళ్తే, కాశ్మీర్ టు ముంబై వయా హైదరాబాద్. ఉత్తరాది రాష్ట్రాల్లో మాంసాలు గొర్రె మేకలోని మధ్య భాగాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే మిగిలిన తాళ్ళు, కాళ్ళు, పేగులు, ఈ ఇతర భాగాలను అక్కడి వ్యాపారుల నుంచి తక్కువ ధరకే నగరానికి తీసుకొచ్చి మినీ లారీలు, ట్రక్ల ద్వారా నగరానికి తీసుకొచ్చి శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు. హోటల్లో క్యాటరింగ్ నిర్వాహకుల నుంచి ఆర్డర్ రాగానే నిల్వ చేసిన మాంసాన్ని సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళహాట్లో నిల్వ ఉంచిన మాంసంపై నగర టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందగానే తనిఖీలు చేపట్టి దాదాపుగా 12 టన్నుల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా డబీర్పూర్, చత్రినాయక్, చంద్రాయణగూడ తదితర ప్రాంతాల్లో కొందరు అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరానికి అధిక శాతం కాశ్మీర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నెలకు సుమారుగా 200 టన్నుల పైగా మాంసాన్ని నగరానికి చేరేస్తున్నారు. అయితే పండుగలు, వివాహ సమయంలో ఇది రెట్టింపు మాంసం తరలిస్తున్నారనేసి ఇక్కడ నుంచి ముంబై, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు తదితర పట్టణాలకు క్యాటరింగ్ వాళ్ళకి, మాంసం దుకాణాలకి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఒకసారి మళ్ళొకసారి బ్రీఫ్గా చూస్తే, కుళ్ళిన మాంసాన్ని కాశ్మీర్ నుంచి ముంబైకి, కాశ్మీర్ టు ముంబై వయా హైదరాబాద్ ఈ మాంసాన్ని చైన్ సిస్టంలో సరఫరా చేస్తున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో గొర్రె, మేక మాంసం అక్కడ కొంచెం మనతో పోల్చుకునే తక్కువ ధరకే ఉంటుంది. దాంట్లో వాళ్ళు నార్త్ ఇండియా, ఉత్తరాది రాష్ట్రాలు మేక కానీ గొర్రె కానీ మధ్య భాగాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. తలకాయలు, కాళ్ళు, బోటి, ఇతర భాగాలు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి ఈ వ్యాపారస్తులు తక్కువ ధరకు తీసుకొచ్చి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వీళ్ళు హైదరాబాద్ శివార్లోని శీతల గిడ్డంగిలో ఒక్కొక్కటి 4 నుంచి 5 నెలల వరకు ఈ మాంసాన్ని నిల్వ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరు ఈ దళారులు ఇక్కడ హైదరాబాద్లో కానీ, విజయవాడ, ముంబైలోని పెద్ద క్యాటరింగ్ కానీ, పెద్ద హోటల్స్లో కానీ వీళ్ళు టైఅప్ పెట్టుకొని తక్కువ ధరకే మాంసం సరఫరా చేస్తామంటూ వీళ్ళు ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే దీన్ని తిన్న తర్వాత ఇది అనారోగ్యానికి గురవ్వడం, ఆసుపత్రి పాలవడం ఇది పరిపాటిగా మారిపోయింది. అయితే అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పోలీసులు తనిఖీలు నిర్వహించగా 12 టన్నుల మాంసాన్ని మంగళహాట్ ఏరియాలో 12 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సుమారుగా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఒక 50కి పైగా శీతల గిడ్డంగిలో ఈ మాంసాన్ని నిల్వ చేసినట్టు, సుమారుగా నెలకు 200 టన్నుల మాంసాన్ని దిగుమతి చేసుకున్నట్టు,
మళ్ళీ ఇది కూడా వివాహ శుభకార్యాల్లో కానివ్వండి, పండుగలో హాలిడేస్ టైంలో కానివ్వండి, ఇది 400 టన్నుల మాంసం వరకు ఉంటుందనేసి అంచనా వేస్తున్నారు. దీన్ని 4 నుండి 5 నెలల వరకు దీన్ని స్టోరేజ్ చేస్తున్నారు డీప్ ఫ్రిడ్జ్లలో. అయితే స్టోరేజ్ ఇది స్మెల్ రాకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కొందరు ఈ దాడులను గుర్తించిన కొందరు మాంసం దుకాణదారులు వాళ్ళు షాపులు మూసేసుకొని పరారిలోకి వెళ్ళి అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ టాస్క్ ఫోర్స్ బృందాలు కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, శానిటేషన్ అధికారులు కానివ్వండి, వాళ్ళు అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే అటు ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు, ఇటు ఈ అక్రమ మాంసం రవాణా కూడా అడ్డుకట్ట జరుగుతుంది. స్థానిక ఉండే గొర్రె కాపర్లకు వారికి కూడా కొంచెం డిమాండ్ లభించే అవకాశం ఉంటుంది. ఈ దాడులు ఇలాగే కొనసాగాలని, ఈ దాడులు ఇతర నగరాలకు కూడా దృష్టిలో ఉంచుకొని ఇతర నగరాల ప్రముఖ హోటళ్ళు, రెస్టారెంట్లపై దాడులు చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. అలాగే వీరు పెట్టిన కేసులు కూడా బెయిలబుల్ కాకుండా నాన్ బెయిలబుల్ కేసు పెట్టేస్తే ఇంకొక నెక్స్ట్ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటారనేసి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందనేసి మేము ఆశిస్తున్నాము.